రాంబెల్లి లోడ్ అట్టుకెళ్ళాలంటే 40 టన్నులు పైన ఉండాలి తప్ప తక్కువ ఉండకూడదు అంటారు. తునిపక్కన నావారం దగ్గర ఒడ్డుమెట్ట చెక్ పోస్టులో డ్రైవర్ ఏం చేస్తాడు పాపం పొందు పడుకుంటాడు. ఓనర్ చెప్పుకోలేడు, వీడు పోలేడు ముందుకి. ఆ చెక్ పోస్ట్ వాడు అలా అంటాడు. అది రాంబెల్లి వెళ్తుంది వాడు. మళ్ళీ ఇలా అమలాపురం ఓడల రేవు వెళ్ళాలంటే అది 45 టన్నులు పైనే ఉండాలంట. కాకినాడ టౌన్లోంచి వెళ్ళాలి. అది వెళ్ళాలి కదా మరి. డ్రైవర్ ఏం సంకలనం అవుతాడు. యువతలు ఓనర్ వేసుకెళ్ళకపోతే వీడితో బాధ, వేసుకెళ్తే వాళ్ళతో బాధ. ఇదంతా క్రైమ్ ఎక్కడ జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్లో జరుగుతుందో చూసుకోవాలి. డ్రైవర్లు మంచోళ్ళు కాదు, డ్రైవర్లు ఏం చేయలేరు. డ్రైవర్ లేకపోతే లోకంలో రవాణా వ్యవస్థే జరగదు. ఓవర్లోడు గూడ్స్ ట్రైన్ వేసుకెళ్తుంది, విమానం పట్టుకెళ్తుంది, లారీ పట్టుకెళ్తుంది, రకరకాల వస్తువులు పట్టుకెళ్తానే ఉంటాయి. ఓవర్లోడ్ లేకుండా గవర్నమెంట్కి ఏం మిగలదు. ఓవర్లోడ్ వేసుకెళ్ళమని గవర్నమెంటే ప్రోత్సహిస్తుంది కదా. ఇప్పుడు చెక్ పోస్ట్ ఉంది గవర్నమెంట్ది కదా, 45 టన్నుల పైన వేసి రమ్మంటుంది. బౌలర్స్ సముద్రంలోకి రాంబెల్లి మళ్ళీని. ఎవరికి ఇంగిత జ్ఞానం లేదు, డ్రైవర్కా లేకపోతే రవాణా వ్యవస్థకా లేదా? నేను ముందు డైరెక్ట్గా రవాణా వ్యవస్థనే అడుగుతున్నాను. ఎవరిలో తేడా ఉంది చెప్పండి, ముందు మీరే చెప్పండి. డ్రైవర్ ఏం చేస్తాడు పాపం, కూటు కోసం కోటి విద్యలని ఆడు చేసే పని అంతా ఏదో వెళ్ళామా, 24 hours జీతం చేసుకున్నామా, డ్యూటీ వచ్చామా, 10 రూపాయలు తెచ్చుకున్నామా, భార్య పిల్లలు చూసుకున్నామా, ఇది మా పొజిషన్. అంతేగాని కమిషన్లు దెబ్బాలా, పై వాళ్ళు పెంచాలా అని. టోల్గేట్ కాడ కూడా ఎక్స్ట్రా బిల్లు, ఓవర్లోడు. బండి వెనక పెట్టండి, ముందుకు పెట్టండి, ఓవర్లోడు. ఆడు అంగానే గడుచుకుంటాడు 3500. ఎవరి బాధలు ఆలయండి. డ్రైవర్ని నిందించేయకండి. డ్రైవర్ ఏం చేస్తాడు, ఆడు డ్యూటీ చేసుకోవడానికి చూస్తాడు. ఈ సిక్కులు నక్కలు కుక్కలు ఎవడు చూడడు.